హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్లర్క్ పోస్టులు రిలీజ్ అయినాయి. మొత్తం 8639 వేకెన్సీస్ దీనికి సంబంధించి అన్ని స్టేట్స్కి సంబంధించి రిలీజ్ చేయడం జరిగింది. సో 8653 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఈచ్ స్టేట్కి సంబంధించినటువంటి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే ముందుగా మనకి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి చూద్దాము ఒకసారి ఎలా ఉన్నాయి అనేది. తెలంగాణకి 425 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టోటల్ వేకెన్సీస్. సో దీనికి సంబంధించి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్కి కూడా తక్కువగానే ఇవ్వడం జరిగింది. 253 వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. సో పీడబ్ల్యూడీ అలాగే మిగిలిన అన్ని వేకెన్సీస్ కలిపి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, చూడండి. ఇంకా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అలాగే దీనికి సంబంధించినటువంటి మిగిలిన వివరాలు చూద్దాము. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి మొదలవుతుందో కూడా దీనిలో నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ పేమెంట్ ఫీజ్ వచ్చేసి రేపు అంటే 12 ఏప్రిల్ నుంచి మొదలయ్యి 3/5/2019 మే 3వ తేదీ వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అనేది కానీ అలాగే పేమెంట్ ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 12/4/2019 నుంచి 3/5/2019 వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, సో ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అది ఏ డిసిప్లిన్ అయినా కూడా బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఇలాగ ఏదైనా కూడా కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నాట్ బిలో 20 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో నాట్ అబౌట్ 28 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నటువంటి యూఆర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీస్కి, ఎస్టీస్కి 5 ఇయర్స్ దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీస్కి 3 ఇయర్స్ ఉంది. ఇంకా పీడబ్ల్యూడీస్కి 10 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీస్లో ఎస్సీ ఎస్టీస్కి 15 ఇయర్స్, పీడబ్ల్యూడీస్లో ఓబీసీస్కి 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది, రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి 100 బిట్స్ 100 మార్క్స్ ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా జనరల్ అవేర్నెస్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఉంటుంది. సో మొత్తం 190 క్వశ్చన్స్ 200 మార్క్స్కి ఉంటుంది. 2 hours 40 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. ఓకే, చాలా డిఫికల్ట్గా ఉంటుంది క్లర్క్ ఎగ్జామినేషన్ ఎస్బీఐకి సంబంధించి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. సో పే స్కేల్ వచ్చేసి దీనికి సంబంధించి మంచి పే స్కేలే ఉంటుంది దీనికి. సో 25,000 వరకు మీరు స్టార్టింగ్లోనే దీనికి సంబంధించి మీరు ఈ యొక్క శాలరీస్ అనేవి అర్న్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీస్కి. ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఉంటుంది. సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు మీకు నచ్చినటువంటి సెంటర్స్ని పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, కావాల్సిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.